బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో 7 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి మృతిపైన సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆయన చేసిన కృషిని సభలో ప్రస్తావించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ్యులు కూడా మాజీ ప్రధానమంత్రిపై తమ సంతాపాన్ని తెలియజేస్తారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. త్వరలోనే కేబినెట్ సమావేశం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఈ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు మొదలుకొనున్నాయి. ప్రధానంగా ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సూచకంగా ఈరోజు ఆ అసెంబ్లీని భేటీ కావాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అసెంబ్లీలో మన్మోహన్ సింగ్కు సంతాపం వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అంటే దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో, అంతకుముందు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, అంతకుముందు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన నేతగా మన్మోహన్ సింగ్కు గుర్తింపు ఉంది. మన్మోహన్ సింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పూర్తి స్థాయిలో ఆయనకు నివాళులు అర్పించాలన్న లక్ష్యంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సంతాప దినాల సందర్భంగానే సంతాప తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదిస్తే గౌరవంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది. సంధ్య, అయితే శ్రీకాంత్, మన్మోహన్ సింగ్ అంటే కాంగ్రెస్ తరపు నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఇదయ్యారు, అదేవిధంగా ఆర్థికవేత్తగా కూడా గతంలో పనిచేశారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏమన్నా ఈ గవర్నమెంట్ ఏమన్నా ప్రతిపాదనలు చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఆయనకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి? అంటే సంతాప దినాలు ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన వచ్చే అవకాశం లేదు. సంతాప దినాలు పూర్తయిన తర్వాత మన్మోహన్ సింగ్ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఏదైనా పథకానికి పేరు పెట్టే అవకాశం ఉందన్న ఆ సమాచారం మనకు వస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కూడా ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే జరిగింది. ఈ సందర్భంగా ఇందుకు గుర్తుగా మన్మోహన్ సింగ్ గుర్తుగా ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీ వేదికగానే దాన్ని ప్రకటిస్తారా అన్న దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ సేవలను ఎప్పటికీ నిరంతరం గుర్తు ఉండేలా ఒక పథకాన్ని మాత్రం ప్రవేశపెట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సంతాప తీర్మానం సందర్భంగా చేసే ప్రసంగంలో ఇందుకు సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా అన్న అంశం ఒక చర్చకు దారితీస్తుంది. శాసనసభలో ఈ అంశాన్ని సంతాప అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో ఈ సభ కాకుండా సభ అనంతరం కేబినెట్ సమావేశం జరగనుంది. అంటే సభ అంటే సంతాప దినాలు ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి తీర్మానం చేసే అవకాశం అయితే ఉంది. సంధ్య, రైట్ శ్రీకాంత్.